అదంతా ఏజెన్సీ ప్రాంతం. పూర్తిగా ఆదివాసీ గిరిజనులకు నెలవైన నేల. అయితే చక్కని ప్రకృతి, సిరులు కురిపించే నేలలో వ్యవసాయం ఆధారితంగా జీవనం సాగించే పల్లెల్లో ఎంతో భవిష్యత్తున్న యువకులు, ముక్కుపచ్చలారని పిల్లలు ఎలాంటి పెద్ద కారణాలు లేకుండానే పురుగుల మందు తాగి తనువులు చాలిస్తున్నారు. ఇది అనారిక కాలమా అంటే అదీనూ కాదు. రోజురోజుకి పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో ఏటేటా ఆ ఏజెన్సీ మండలంలో పిన్న వయస్కుల వారు అకారణంగా మృత్యు ఒడిలోకి జారుకుంటున్నారు. వారి మీదే ఆధారపడిన కుటుంబాల దయనీయ పరిస్థితి చెప్పరానితరంగా మారింది. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలో గడిచిన 3 నెలల వ్యవధిలోనే 30 మంది యువతి యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వరుస ఆత్మహత్యలతో అక్కడి ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. వివిధ కారణాలతో మృతి చెందడం బాధిత కుటుంబాల్లో ఆవేదన మిగులుస్తోంది. వరుస ఆత్మహత్యలతో కుటుంబాలు తీరని శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. ఎందుకిలా చనిపోతున్నారు? చిన్న చిన్న కారణాలకే యువత తనువులు చాలించేస్తున్నారు. గత 3 నెలలు గడిచిన కాలంలో నా సోదరుడు గడ్డి మందు తాగి మరణించడం జరిగింది. 2 సంవత్సరాల క్రితమే తన భార్య కూడా చనిపోయింది. 5 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. దానికి ఎవరు గొడవ చేసింది ఏం లేదు. పనికెళ్ళి వచ్చిండు, గడ్డి మందు చేయించేసరికి ఆలపల్లి తీసుకెళ్ళినాం. అక్కడ నుండి ఆలపల్లి నుండి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి రాశారు. అక్కడ తీసుకెళ్లాక ఒక రోజు ప్రాణాలతో ఉన్నాడు. తన తర్వాత మరణించడం జరిగింది. మండలంలో మొత్తం మీద ఒక 30 మంది చనిపోయినారు. అందరు యువకులే. ఇందులో వృద్ధాప్యం చెందిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఏం మనస్తాపం చెందుతానో ఏమో అర్థం కావట్లేదు. గత 3 నెలల క్రితం ఇలా గడ్డి మందు తీసుకొని చనిపోయాడు. కారణం అంటూ ఏమన్నది తెలియదు మాకు. పొద్దాక పనికి వెళ్ళాడు. సాయంత్రం టైంలో ఇంటికి వచ్చే వరకు కొంచెం మందు తాగేసి ఇలా చేసుకున్నాడు. కారణం ఏంటో ఇప్పటి వరకు మాకు తెలియదు. ఆళ్లపల్లి మండలంలో మొత్తం ఆదివాసీ గిరిజనులే నివసిస్తూ ఉంటారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వారు. ఓ పక్క కంప్యూటర్ యుగంలోనూ బాహ్య ప్రపంచానికి దూరంగా నివసిస్తూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆ ప్రాంత ప్రజల తలరాతలు మారడం లేదనే విమర్శలు సైతం లేకపోలేదు. ఓ పక్క ఆర్థిక ఇబ్బందులతో పాటు వారిలో సామాజిక చైతన్యం లేకపోవడంతో చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా 10 నుంచి 35 సంవత్సరాల వయసు వారు ఎక్కువ మంది చనిపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలల్లో గడ్డి మందు తాగి చాలా మంది మరణించారు. ఆలపల్లి మండలం నుండి కూడా అనంతో గ్రామం నుండి 3 మరణించారు. ఎందుకు కారణంగా మరణించారో తెలియదు, కానీ మరణించారు అంతే. ఏదైనా ఇంట్లో చిన్న సమస్య వచ్చినా లేకపోయినా కానీ వాళ్ళు ముందు స్పందించేది ఏంటంటే గడ్డి మందు తాగే చనిపోతున్నారు. ఆ గడ్డి మందు అనేది ఒకేసారి తాగితే మళ్ళీ ఇక అది బ్రతకడం అంటూ లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని బ్యాన్ చేయడానికి ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఆలపల్లి మండలం తరపున మరియు అనంతోగు గ్రామ పంచాయతీ తరపున నుండి కోరుకుంటున్నా. ఎలాంటి కల్మషం లేని జీవితం కొనసాగిస్తున్న అమాయక గిరిజనులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు అనాథలుగా మారిపోతున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో 3 నెలల వ్యవధిలోనే 30 మంది గడ్డి మందు తాగి తనువు చాలించారు. ఇన్ని సంఘటనలు జరిగినా ప్రభుత్వం వైపు నుంచి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించడం లేదు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్నో చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు, అధికారులు మాత్రం ఆ పల్లెల్లో నెలకొంటున్న పరిస్థితులపై ఏనాడూ అధ్యయనం చేసిన దాఖలాలు లేవు. వరుస ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వాధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత 3 నెలలుగా పాయిజన్ కేసులు అనేవి ఎక్కువ నమోదవడం జరుగుతుంది. మా పిఎస్సీలో అయితే జనవరిలో 5 కేసులు, డిసెంబర్లో 3 కేసులు, నవంబర్లో 2 కేసులు అనేవి నమోదవడం జరిగింది. మా పిఎస్సీలోనే కాకుండా లోకల్ కూడా అన్అఫీషియల్గా ఓవరాల్గా ఒక 4-5 మంత్స్ నుంచి 30 కేసులు అనేవి నమోదవడం అనేది జరుగుతుంది. క్షణికావేశంలో కానీ చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మనస్తాపానికి గురయ్యి మెయిన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి తెలియకుండానే ప్రాణ నష్టం బాగా జరుగుతుంది. గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటంటే అవేర్నెస్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేసి కొంచెం యూత్లో అవేర్నెస్ పెంచితే, వాళ్ళకి మెంటల్ ఎడ్యుకేషన్ ఇస్తే కొంచెం స్టామినా, అంటే మెంటల్ హెల్త్గా అవేర్నెస్గా స్టామినా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి డిప్రెషన్లోకి, యాంగ్జైటీలోకి, సూసైడ్ టెండెన్సీస్ ఏమి రాకుండా కొంచెం గవర్నమెంట్ అనేవి చొరవ తీసుకొని దయచేసి కొంచెము అవేర్నెస్ క్యాంప్స్ అనేవి పెడితే మాకు కొంచెం ఇలాంటి పాయిజన్స్ తీసుకోకుండా హెల్ప్ అవుతుంది. ఇంకో
చిన్న మండలంలో గత 3 నెలల వ్యవధిలో 30 మంది ఆత్మహత్య చేసుకోవడంతో భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.